మన అండ ఆయనే, మన కొండ ఆయనే, మన శైలం ఆయనే, మన దుర్గం ఆయనే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు తమ్మును తాము తగ్గించుకొని. మనం ఏం చేయాలంట? చెప్పాలి. క్రైస్తవులకు, దేవుని ప్రజలకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన స్వభావం ఏంటంటే తగ్గించుకోవడం. తగ్గింపు స్వభావం మనకు తప్పనిసరిగా ఉండి తీరాలి, గుర్తుపెట్టుకోండి. హెచ్చింపు స్వభావం దేవుని బిడ్డలకు తగదు. హెచ్చింపు స్వభావం మనకు రాకూడదు. అర్థమవుతుందా? అద్దింట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో సొంత ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే తగ్గింపుతో ఉండాలి. ఉండదు. ఈ శరీరం, ఈ మనసు మామూలుది కాదు. అగాధమైన లోయ అన్నాడు భక్తుడు. ఈ హృదయం మనల్ని ఎంత గర్వంతో తీసుకెళ్ళిపోద్దాం. మీరు ఎంత ప్రార్థన చేయండి, కానీ గర్వించకండి. దేవుని పని ఎంతైనా చేయండి, కానీ గర్వం రానికండి. మొత్తం వెళ్ళిపోద్ది చేసిన పని అంతా ఆ ఒక్క మాటతో, ఒక్క ఆలోచనతో. గర్వపు ఆలోచన, అహంకారపు మాట. ఏంటి అనుకున్నాను ఏంటంటే, మరేంటి తెలియదు నీకేమి, చాలా అయిపోయింది. ఒక్క ఆలోచన దేవునికి దగ్గరగా ఉన్న దేవదూతను భూమి మీదకు పడద్రోయడానికి కారణమైంది. ఒక్క గర్వపు ఆలోచన. వేకువ చుక్క, కానీ ఏమైపోయింది? రాలిపోయింది. కారణం ఏంటి తెలుసా? గర్వం. నేను ఎందులో తక్కువ ఆయనకంటే అని దేవుడితో పోల్చుకున్నాడు. నేను ఎందులో తక్కువ చెప్పండి? మనం ఎంతటి వారం చెప్పండి? ఎంతటి వారం? 2006లో మేము బీఈడి చదివేటప్పుడు గుడివాడలో కార్మిక నగర్లో బేతవాళ్ళలో కరుణాసాగరయ్య గారు మీటింగ్స్ పెట్టారు. అప్పుడు మా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దేవుని పని చేస్తే పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? కొద్దిమందికి అన్నీ ఆపేసి చదువుకోవాలండి. మంచిదే, చదువుకోవటం తప్పేం కాదు, కానీ దేవుని పని చేయడం అంతకంటే మంచిదే అని మీకు జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి ఏఆర్ స్టీవెన్సన్ గారు ఇచ్చారు పాటలు పాడటానికి. అప్పుడే 2006లో, అంటే 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అప్పుడు నేను అయ్యగారికి, మీకు ఇష్టమైన పాటలు ఉంటే చెప్పండి అంటే, నేను చీటీ రాసిచ్చి పంపించా ఓ పాట. ఏం పాట అంటే, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. పాడాడైనా. పౌలు శాస్త్రి గారని ఏలూరు నుండి వచ్చారు వాక్యం చెప్పాక రాత్రి. ఇంచుమించు అర్ధరాత్రి 12 అయింది కూటం అయ్యేసరికి. అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది బీఈడి. నేను రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో మా ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నారు పుస్తకాలు ముందేసుకుని. నేను ప్రార్థన చేసుకుని పడుకున్నా. ఇంకెక్కడ చదువు 12 అయిపోయింది. పడుకుని పొద్దుటే లేచి పరీక్ష రాశా. దేవుడు అన్ని సబ్జెక్టులో చాలా ఎక్కువ మార్కులు ఇచ్చాడు మా నాతో పాటు ఉన్న వాళ్ళందరికంటే. నేనేం చెప్తున్నానంటే, ఎంతటి వారం మనం. ఆయన ఆ పాట రాసి ఇచ్చినప్పుడు ఆయన దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. నేను ఎందుకు రాశాను ఆ పాట, ఎలాంటి సందర్భంలో రాశానని. అసలు మనం హెచ్చించుకోవడానికి ఏముంది చెప్పండి? ఈ స్వరం ఒకవేళ బాగా పాడుతున్నామేమో, అది దేవుడిచ్చిందే కదా. ఈ బలం చెప్పండి, చెప్పరేంటి? దేవుడిచ్చిందే కదా, దేవుడిచ్చిందే. ఈ సంతానం, పిల్లలు ఎవరిచ్చారు? ఒరే, మామూలు కొడుకులు కాదు నాకు ఉన్నది, మామూలు వాళ్ళు కాదు అనుకున్నావు నువ్వు. కొడుకులను బట్టి గర్వపడమాక. మీరు ఏ కోణమైనా చూడండి,
అదంతా దేవుని వరప్రసాదం. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తగ్గించుకోవాలి. పేతురుని మీరు అడిగితే పేతురు ఎంత తగ్గించుకునేవాడో. బా, యేసుప్రభు అన్నాడండి, సాతానా అన్నాడు. మీలో ఎవరినైనా అనలే కానీ అంటే ఊరుకుంటారు అసలు మీరు? అంత లెక్క లేకుండా పోయింది మా పాస్టర్ గారికి. ఏంటంటే వచ్చే వారం నుంచి చూడు ఎన్ని వస్తాయో మనకి. యేసు రక్తమే జయం. కానీ పేతురు ఉందండి, సాతానా అన్నాడండి. పేతురు ఏమన్నా అలిగాడా? మూత ఏమన్నా తిప్పాడా? పక్షవాతం వచ్చినట్టు కొద్దిమంది తిప్పేస్తారు మూత. అంత కోపం వచ్చేస్తుందో. అందరి ముందు తిట్టాడండి. పక్కకి తీసుకెళ్ళి తిట్టినా తప్పులేదు, కానీ ప్రెస్టేజ్ ఏమవుద్ది చెప్పండి? పోద్దే. అసలు మనకు సమస్య ఏంటో తెలుసా? మొగుడు కొట్టినందుకు కాదంట, అది సమస్య. ఆయన అన్నందుకు కాదండి. ఇది పక్కన వ్యవహాన్ గడు ఉన్నాడా, అది అడుగున్నాడు ఆంధ్రయ్య. ఆడేమంటాడు? రేపటి నుంచి సాతానా సాతానా అని ఎక్కిరిస్తాడు నన్ను. ఎందుకు అంత మాట అనాల్సింది? అంత లావు మాట కదా మన భాష అయితే. అంత లావు మాట ఎందుకు అనాలంట? అనుకున్నాడా పేతురు? అనుకోవాల, తగ్గించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున భోజనం చేస్తుంటే పౌలు గారు వెళ్ళి గద్దించాడు. పౌలు గారు వెళ్ళి పేతురుని గద్దించాడు. అరే, చిన్న పిల్లోళ్ళగా తగ్గించుకున్నాడండి. పౌలు ఎంత అందరికంటే కడమ పుట్టాడు, కడసారి వాడిగా పుట్టాడు అంటాడు కొరింథీ పత్రికలో. అకాల మందు పుట్టాదంటాడు. ఎప్పుడో 3.5 సంవత్సరాలు యేసుప్రభుని వెంబడించిన పేతురు ఎక్కడ? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదిమ సంఘాన్ని హింసించుతున్న కాలంలో పుట్టిన పౌలు ఎక్కడ? అంత సీనియర్ పేతురు గారిని కుర్రాడు, చిన్న కుర్రాడు అని అనుకోవచ్చు మనం. ఆయన గద్దిస్తే అంట వెంటనే లోబడ్డాడు. భోజన పంక్తిలోంచి లేచి వెళ్ళిపోయాడు. తప్పు అయిపోయింది అన్న అంట. స్తోత్రం. మనం ఏం చేయాలి చెప్పాలి? ఎన్ని వింటామో ప్రసంగాలు తగ్గించుకోవడం గురించి, కానీ క్రియాకు వచ్చేసరికి తగ్గించుకుంటావా? మాట్లాడలే మీరు. తగ్గించుకున్నట్టుగా కనబడతాం, కానీ తగ్గించుకో. అది తగ్గించుకుందాం అంటే గుర్తేంటి తెలుసా? ఇక ఎప్పుడు ఆ మాటను గుర్తు చేసుకోం. ఎవరన్నా ఏమన్నా ఇక అదే మాట కొద్దిమంది పట్టుకుని అలాడతారు. అసలు నేను చేశాను అనుకో అమ్మా, ఆయన అనొచ్చా? ఇక లోపల దీనత్వం లేనప్పుడు ఏమవుద్దంటే ఇక అవే గుర్తుకొస్తాయి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము, ఎవరో నిన్ను తగ్గించటం కాదు, ఎవరో నిన్ను తగ్గించటం వేరు, నిన్ను నువ్వు తగ్గించుకోవడం వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత తగ్గించుకుంటే ప్రభు మిమ్మల్ని అంత ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి కదా. ఆయన దీన మనస్సు గలవాడు అంటాడుగా మత్తయి 11:28లో. కాబట్టి ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో 66:3 అంటాం కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా సన్నిధిని నా మాట విని వణుకుచున్న వానినే నేను. ఎవడు దీనుడై. అందరినీ చూడ దేవుడు ఇక్కడ స్పెషల్ దృష్టి ఉంటుంది దీనుల మీద. స్పెషల్గా చూస్తాడండి. చెప్పండి, అమ్మ చూడదు పిల్లల్ని స్పెషల్గా? అప్పుడు ఏం చేస్తుంది? స్పెషల్గా చూసిందంటే అందరూ తినేసి వెళ్ళిపోయినా కూడా నీ లడ్డు నీకు ఉంటుంది, ఉండదా? నీ జాబ్ మొక్క తలక ఇష్టం మా జగదీష్కి అని ఏం చేస్తుందమ్మా? దృష్టి ఉన్నప్పుడు. దృష్టి లేకపోతే అది వానినే నేను దృష్టించుచున్నానంటే అర్థం ఏంటి తెలుసా? స్పెషల్. దేవుని స్తోత్రం. దేన్ని బట్టి నువ్వు స్పెషల్? నువ్వు తగ్గించుకోవటాన్ని బట్టి స్పెషల్ అవుతావు. నువ్వు తగ్గించుకుంటే లోకంలో ఎలా ఉంటావు?
చేతకానోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా, అసలు ఏమీ తెలివి లేనివాళ్ళలాగా కనబడతావు. అవునా? మీ ఇంట్లో కూడా చూడండి, తగ్గించుకుంటాను అనుకోండి, ఎట్లా చూస్తారు మిమ్మల్ని? ఎట్ట బాగుపడతాడు వీడు. దేనికి? కానీ దేవుని బిడ్డలకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే తగ్గించుకోవటం. స్తోత్రం, హల్లెలూయా. తగ్గింపు స్వభావానికి రోల్ మోడల్ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలాగా మనం తగ్గించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అరే, చంపేయడానికి వస్తున్నాడు యోధ, పట్టుకోవడానికి, తీసుకెళ్ళిపోవటానికి వస్తున్నాడు, హింసించడానికి. చెలికాడా అని పిలుస్తాడు. చెప్పండి, ఎంత తగ్గించుకోవడం అంటారు అసలు అది? చంపేయాలనుకుంటున్నటువంటి యేసు ప్రభు దగ్గరే ఉండి ఏమాత్రం దేవుని ప్రేమించకుండా బ్రతుకుతున్నటువంటి యోధ కాలు కడుగుతాడు యేసయ్య. మిగతా వాళ్ళు కాలు కడగడం అంటే ఒక రకం, యోధ కాలు కడగడం అని చెప్పండి అసలు. ఎవరు అప్పగించబోతున్నారు యేసయ్యకి తెలీదా? ఇదిగో మొక్కిచ్చాడు, ఇదిగో ఇకదే అని చెప్పాడు కూడా క్లియర్గా. ఆ 13వ అధ్యాయంలో జరుగుద్ది సంభవం అంతా. గమనించండి, యోధా విషయంలో కూడా యేసు ప్రభు తగ్గించుకున్నాడు. కాళ్ళు కడగడం అంటే తేలికదా? అరే, కడిగాడంట, తువ్వాలతో తుడిచాడంట. కొంచెం అన్న ఆలోచన వచ్చి ఉంటుంది అసలు యోధాకి. గురువుగారు నన్ను నమ్మి డబ్బు సంచి నా చేతిలో పెట్టాడు, అంత మాత్రమే కాదు, నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాళ్ళు కడిగాడు. ఈయన మామూలుడు కాదు బాబో, ఈయనేంటి నేనేంటి అసలు. మీరు గుర్తుపెట్టుకోండి, గర్వం మీ కళ్ళు మూసేస్తుంది. డబ్బును బట్టి కూడా గర్వం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? వచ్చేస్తుంది. ఎవరు డబ్బులు తీసుకొచ్చిన ఎక్కడికి పంపిస్తున్నాడు? ఇంకా మా యోధ దగ్గరికి వెళ్ళు, అక్కడు అన్నాడు. ఎవరు కానుక తెచ్చిన ఎక్కడికి పంపిస్తున్నాడు? ఇదిగో మా యోధ దగ్గరికి వెళ్ళి అక్కడు. నేను అనుకుంటా యోధ పేరు ఎక్కువ పలుకుతున్నాడేమో. మీ పేరు ఎక్కువ పలుకుతుంటే మీరేం చేయాలి? లోపల వణకాలి, ప్రభువా నన్ను క్షమించు నాయన అని. మీరు తగ్గించుకోకపోతే ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. యేసయ్య చెప్పాడు, మనుష్యులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు ఏమన్నా అంటే మనకు భయం, కానీ కొనియాడితే మనకు భయమా? అసలు అంత ఛాతి 6 అంగుళాల పైకి వెళుద్ది. శ్రమ. యోధ తగ్గించుకోలేకపోయాడు. ప్రియులారా, మనం తగ్గించుకోవాలి. రెండవ మాట అక్కడ అన్నాడు, ప్రార్థన చేసి. ఏం చేయాలి? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అసలు మనకున్న గొప్ప ఆయుధం ప్రార్థన. క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప వరం ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునికి చెప్పుకోవడం అంతా. ఎంతసేపు చెప్పుకుంటారు? ఎంతసేపు చెప్పుకుంటారు మీరు? ఇక మీరు ఆయనకి ఆయన 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 అంటే ఎంత ఇష్టమో దాన్ని బట్టి కదా. ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడతారు మీరు? మీ అమ్మాయితో, మీ అబ్బాయితో, మీ అమ్మతో. అమ్మాయి మళ్ళీ మొదలెట్టావా అంటే ఆపేస్తారా? ఇప్పుడేనండి, మా అమ్మకి ఎప్పుడు వారం అయింది చేసి. వారం అయింది అసలు, వారం రోజుల నుంచి. ఎవడో తెలుసు. ఇప్పుడే చేసా, ఇప్పుడే.
ప్రార్థన చేయడానికి మనం భయపడకూడదు, బాధపడకూడదు. ప్రార్థన అంటే చాలు కొద్దిమందికి ఎంత కష్టంగా ఉంటుందో. కృప అదండి, దేవుడు మనకిచ్చిన కృప ప్రార్థన అనేది. మనం తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. చూడండి, ఇంక ముందుకు వెళ్దాం. ప్రార్థన చేయడం అనేది మనకి కష్టంగా అనిపించకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే బోర్ అనిపించకూడదు. ప్రభువుని ప్రేమించే వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ప్రభువుని ప్రేమించే వాళ్ళందరూ ప్రభువుతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ప్రభువుని ప్రేమించే వాళ్ళందరూ ప్రభువుతో ఉండడానికి, సమయం గడపడానికి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ బాధపడరు, భయపడరు, సిగ్గుపడరు. స్తోత్రం. హల్లెలూయా. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హెబ్రోన్ వాళ్ళు వచ్చేవాళ్ళు కోసూరు నుంచి సువార్త చేయడానికి. దేవుని మహాకృప. మరి మా చిన్నప్పటి నుంచి ఎవరు వచ్చినా కాదు మన దగ్గరికి వచ్చేవాళ్ళు. అది దేవుడిచ్చిన ఒక అవకాశం. పాపం వాళ్ళే తెచ్చుకుని, వాళ్ళు పులిహార కానీ అవన్నీ వాళ్ళే తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని ఊరంతా సువార్త మీరు నమ్మండి, అప్పుడు సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? రబ్బీస్ రోడ్లే. మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు రోడ్ల మీద, నిలువు మోకాళ్ళేసి. అసలు మనకు అసలు పాస్టర్ గారేంటి, విశ్వాసులేంటి, రోడ్డు మీద భయంకరమైన రాళ్ళల్లో నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు సువార్త చెప్పిన తర్వాత. ప్రార్థన అంటే కొంచెం సేపు అన్నా మోకరించండి. ఇంటి దగ్గర అన్నా మీరు మోకరించడం అలవాటైతే మీ మోకాళ్ళకు అట్లా అలవాటు అయిపోద్ది, ఏముండదు. అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని అంటబ్బా. దానియేలు ప్రధానమంత్రి, మెయిన్ అధికారి బబులోన్ దేశంలో దానియేలే. ఫుల్ పవర్స్ ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నాడు? యథాప్రకారముగా అంటాడు. ఎంత బాగుంటుంది కదా అది. రోజు ఎన్నిసార్లు మోకరిస్తా అంట? మోకరిస్తున్నారా మీరు? వీళ్ళు ఎప్పుడే ముసలాళ్ళు అయిపోయారు, అసలు ఏమీ లేదు. ఆరోగ్యం ఎట్లా వస్తుంది చెప్పండి? దేవుడు, మీరు నమ్మండి, మనం చేసే ఆరాధనలో గొప్ప ఆరోగ్యాన్ని పెట్టాడు. చప్పట్లు కొడుతున్నారా? ఆరోగ్యం. మోకరిస్తున్నారా? ఆరోగ్యం. చేతులు పైకి ఎత్తుతున్నారా? అన్ని ఆరోగ్యమే. కానీ మనమేం చేయాలి? ఇక్కడికి వచ్చి కూడా సోమర్థమే. మోకరించం, చేతులు పైకెత్తాం, చప్పట్లు కొట్టాం, నోరు తెరిచి పాట పాడం. అది మీరు నమ్మండి, నేను వాక్యం చెబుతున్న తర్వాత నాకు ఎంత ఆకలేస్తుంది అసలు. పాటలు పాడని, నోరు తెరిచి పాటలు పాడితే ఓపిక ఇస్తాడు దేవుడు. ఆకలి ఇట్లేదు అయ్యారు, ప్రార్థన చేయండి. ఒక్క పాట అన్న పాడావు నోరు తెరిచి? మైకి ఇవ్వట్లేదు అయ్యారు, మైకి ఇస్తే పడతా. దేవుడు మనకు గొప్ప శక్తిని, బలాన్ని ఆరాధనలో పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. ప్రార్థన చేయాలి. చేస్తున్నారా యవన బిడ్డలు? ప్రార్థన చేసే విషయంలో నాకంటే జర్నీ చాలా ముందు ఉంటుంది. మార్కులు వేస్తే కనుక జర్నీ ఎక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఉంటా. అంటే కూర్చుని ఒక చోట ప్రార్థన చేసే విషయంలో నేను తక్కువే. బండి మీద చేసుకుంటా పోతూ ఉంటాను, మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాను. కానీ కూర్చుని ఒక చోట కూర్చుని ప్రార్థన చేసే విషయంలో నేను డల్లే. కానీ జర్నీ బాగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయాలి. మీరు నమ్మండి, ఇంట్లో కనీసం ఒక్కళ్ళన్నా ఉండాలి గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు కదా. ఒక్క అమ్మ అన్నం వండితే ఎట్లా అందరూ తింటున్నారు?
ఒక్క తండ్రి కష్టపడి డబ్బులు తెస్తుంటే అందరూ ఎట్లా సంతోషంగా ఆనందిస్తున్నారో, కనీసం ఒక్క మనిషి ప్రార్థనా పరుడన్నా ఉండాలి. ఒక్కళ్ళన్నా ఇంటిల్లపాది ప్రార్థనా పరులు అయితే సంతోషమే, లేకపోతే కనీసం ఒక్కళ్ళన్నా గట్టిగా పట్టుబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. నా కోరిక పెళ్లి కాకముందు రోజు చేసుకునే ప్రార్థనలో ఒక ప్రార్థన ఇదే. పెద్ద కోరికలేమి లేవులే, ఇదే మా అమ్మ ప్రార్థన చేసేది బ్రవ్వా, అట్లాగే ప్రార్థన చేసే భార్య నువ్వు చాలయ్యా అనుకున్నా. దేవుడు కోరిక తీర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చాలా అవసరం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పరలోక నిధిని తెరిచే తాళం. ప్రభువు నుండి మనం పొందుకునేటువంటి సూత్రం అది. ఏం సూత్రం అది? ప్రార్థనే. ప్రభు అన్నీ ఇస్తాడు మనకి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పండి? మనకు కాకపోతే ఎవరు చేస్తాడు ఆయన కార్యాలు? మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు రోజుకి? ఎంత సమయం దేవునితో గడుపుతున్నారు? ప్రార్థన చేయండి, కానీ ప్రార్థన బట్టి గర్వపడకండి. ఇది ఒక పెద్ద సమస్య. పరిసయుడున్నాడే, పరిసయుడు మందిరానికి వెళ్ళాడు కదా, అతడు ఏం చేశాడు తెలుసా? అన్నీ మంచిగా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, దశమ భాగం చెల్లిస్తున్నాడు, ఎక్కడ పాప పని చేయట్లే. కానీ సమస్య ఏంటో తెలుసా? వీటన్నిటిని బట్టి గర్విస్తున్నాడు. ఇతరులతో పోల్చుకుని వాళ్ళకంటే నేను చాలా ఉన్నతమైన వ్యక్తిని అనుకుంటున్నాడు. అక్కడ పోయింది మార్కులు. అర్థమవుతుందా? మీరు ఎంత ప్రార్థన అయినా చేయండి, కానీ ప్రార్థన బట్టి గర్వించమాకండి. ఎంత గొప్ప ప్రసంగం అయినా చేయండి, ప్రసంగాన్ని బట్టి గర్వించమాకండి. అర్థమవుతుందా? మీరు ఎంత పెద్ద కానుకైనా ఇవ్వండి, కానుకను బట్టి గర్వించమాకండి. ఎంత బాగా పరిచర్యను చేయండి, నేను లేకపోతే ఇక మా సంఘం లేదు అనుకోమాకండి. యేసు రక్తమే జయం. మా నాన్న లేడు, ఆగిపోయిన కుటుంబం. నేనున్నాను, ఒక రోజున ఆగిపోద్ద కుటుంబం. ఎవరు లేకపోయినా ఏది ఆగదు. దేవుడు నిన్ను ఒక చోట ఉంచాడు, అక్కడ నువ్వు నమ్మకంగా పనిచేస్తే దేవుడు నీకు ఇచ్చే జీతం, ప్రతిఫలం నీకు ఇక్కడ ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. కానీ ఎక్కడ మనం మనసులో కూడా గర్వించకూడదు. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, నేను ముగిస్తున్నాను. మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. చూడండి వాక్యంలో నుండి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15 నుంచి చదవండి. 17, 15. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని ఓర్ని. రాజుగారు కూర్చున్నారండి చక్కగా. మనమేమో అసలు శనివారం కుదరదయ్య గారు, ఆదివారం వస్తాం, కానీ ఆ చివరిలో వచ్చేట కనబడి హాయ్. రాజులు కూర్చుంటే మీకేంటి దుబ్బుడే చెప్పండి? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని. అరే కొద్దిమందికి అసలు స్థిమితం లేదు, కాళ్ళల్లో చెప్పులు అందంటారా, అట్ట గబగబా రావడం, గబగబా అంత కూర్చోవచ్చుగా. కూర్చోవచ్చుగా. ఎప్పుడో గుర్తులేదు, కానీ చాలా సంవత్సరాల క్రితం బిర్లా మందిరానికి వెళ్ళా. బిర్లా టెంపుల్ తెలుసుగా మీకు, హైదరాబాద్లో ఉంటుంది. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళా. శనివారం వెళ్ళినట్టున్నాను. అప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. దట్ ఈజ్ ఎ టెంపుల్. నాకు లోపలికి వెళ్ళక కానీ తెలియదు. అది ఏదో ఎక్స్కర్షన్ లాగా చూడటానికి వెళ్తాం కదా, అక్కడికి కానీ అట్లా వెళ్ళా. వెళ్తే అందరూ వచ్చి అట్లా కొంచెంసేపు అట్లా కూర్చున్నారు. మెట్ల దగ్గర కూర్చున్న వాళ్ళు మెట్ల దగ్గర, లోపలికి కూర్చున్న వాళ్ళు లోపల, బయటకు కూర్చున్న వాళ్ళు బయట. కొండ మీద కట్టారు అది. అలా కొద్దిమంది కంగారు అండి, వచ్చేదాకా కంగారే, వెళ్ళిపోయేదాకా కంగారే, కూర్చోరు. మీరు గుర్తుపెట్టుకోండి,
దానియేలు గ్రంథంలో అనుకుంటా కదా ఆ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయమా 9:3 చదవండి. 9:3 అంతటా నేను గోనె పట్ట కట్టుకొని వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును ఏం చేసుకున్నాడు? దేని కొరకంట? ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై నా మనస్సును నిబ్బరం చేసుకోవాలి. దినవృత్తాంతాల గ్రంథంలోనే 2వ దినవృత్తాంతాల గ్రంథం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు యెహోవా భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు ఏం చేసుకున్నారు? ఇక ఇదిగో ఈ 3 గంటలు మందిరంలో కూర్చుంటా, ఇక ఫోన్ వద్దు, మిగతా గొడవలు వద్దు, ఇంకా ఏం వద్దు. మనస్సు ఏం చేసుకోవాలి? కొద్దిమందికి కుదురలేదు. ఇక్కడికి వచ్చాక కూడా రక్తమే, ఇక్కడికి వచ్చాక కూడా కుదరలేదు. కనీసం 10 సార్లు తిరుగుతారు. 10 సార్లు వస్తాయి ప్యాసు? చెప్పండి. అన్నిసార్లు తిరగొచ్చా? మన మనస్సును ఏం చేసుకోవాలి? నిలపాలి. మనస్సు నిలపనవాడు బడికి వెళ్ళినా బాగుపడ్డా, గుడికి వెళ్ళినా బాగుపడ్డా. అక్కడ బడికి వెళ్తే అడిగి చదువు రాదు, ఇక్కడ గుడికి వస్తే దేవుని కృప దొరకదు. ఇక మనసు నిలుపుకుంటేనేగా. ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలి? మనసు ప్రభా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మాయి ఆ పొయ్యి కట్టేసేవలేదు చూడు, ఎవరు నీకు వాళ్ళు. ఇదేం ప్రార్థన? ప్రార్థన మళ్ళీ అట ఏంటో చూడు, మాడిపోయిన వాసన వస్తుంది చూడు. అదిగో ఆ కూర మీద మూత వేసిందని చూడు, దాకా మీద మూత ఉందా లేదు చూడు. స్తోత్రం 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 ప్రభా క్షమించిన ఆయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మళ్ళీ ఇంకేది గుర్తు వస్తుంది? నిన్ను పాడు చేయడానికి అపవాదట కుదురు లేకుండా చేస్తాడు. యేసు నామంలో వాడిని జయించాలి. ఆమేన్. మనస్సును నిలుపుకోవాలి, మనస్సును నిబ్బరపరచుకోవాలి. దేని కొరకు? ప్రార్థన చేయడానికి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పండి? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. ప్రార్థన లేకపోతే ఏమీ లేదంటే కదా. మన వాళ్ళు చెప్తారు కదా ఈ మంచి మాట, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. చెప్పండి. మోర్ ప్రేయర్ మోర్ పవర్. కొంచెం అనండమ్మా. లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. పవర్ అంతా ఎక్కడుంది? నేనేంటో తెలుసా? అణుస్తాడు ఆయన. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ పవర్ అంటే ప్రేయర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ పవర్. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొద్దిమందికి ప్రార్థన అంటే చాలు, అమ్మో చాలాసేపు చేసేసేవాడిని. కళ్ళు తెరిచి చూసుకుంటా ఏమైంది, ఏంటి 2 నిమిషాలేదా ఏంటి ప్రార్థన? 2 గంటలు అనిపించిందంట ఆమెకి. ఎంతసేపు చేసింది కళ్ళు మూసుకుని? యేసు రక్తమే. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఏం కృప దొరుకుద్ది చెప్పండి? మనం బాగా ప్రార్థన చేయాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘం అభివృద్ధి చెందుద్ది. అభివృద్ధి అంటే ఏదో గుట్టలలో డబ్బులు పడిపోవడం కాదు, ఆత్మలు వస్తారు. స్తోత్రం.
ప్రార్థన చేసే సంఘం జీవించే సంఘం. ప్రార్థన చేసే సంఘం ప్రాణం ఉన్న సంఘం. ప్రార్థన లేకపోతే సంఘంలో ప్రాణం లేదంటే అర్థమవుతుందా? శుక్రవారం ఉపవాస కూడా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అయ్యగారు లేడీకి దేవుని స్తోత్రం, నాకు అవకాశం దొరికింది 1 గంట సాక్ష్యం చెప్పి 1 గంట గుడ్డెడుతుందంటే కుదరదు. ఉపయోగం ఏమని చెప్పండి? బలవంత ప్రార్థనలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఒక్క వ్యక్తి నిందడు చెప్పానా, ఇంట్లో ఒక్క వ్యక్తి గట్టి ప్రార్థన పడి ఉంటే ఎలా ఇల్లంతా ఆశీర్వదించబడుతుందో, కృప పొందుకుంటుందో, అట్లాగే సంఘంలో ఒక గట్టి ప్రార్థన పడి ఉంటే కృప విస్తరించబడుతుంది, కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు అట్టి ప్రార్థనాత్మను మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.